ఒరే రాజు, ఏంట్రా అక్కడ కూర్చొని తెగ చూసేస్తున్నావు? ఏం లేదురా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఆ కాకి ఆహారం పట్టుకెళ్ళి ఆ చిన్ని కాకి ఎలా తినిపిస్తుందో చూడు. ఓ అదా, ఎక్కడుంటే ఎలాంటి బోళ్ళని కనపడతాయిరా బాబు. ఏం మీ ఊళ్ళో ఉండవా ఏంటి? మా ఊళ్ళో అసలు చెట్లు ఉంటాయిగా పక్షులు కనపడడానికి. సరే కానీ ఇంతకీ ఏమంటావు? అదేరా, అసలు ఆ చిన్ని పక్షి ఇంకా ఎప్పుడు ఎగురుతుందా అని. చూస్తూ ఉండు, ఆ తల్లి పక్షి ఆహారం పెడుతుందా, కొన్ని రోజులకి ఎగరడం కూడా నేర్పిస్తుంది. ఎప్పుడు? అదేరా, రెక్కలు వచ్చాక. అప్పుడు దాని ఆహారం అదే సంపాదించుకుంటుందా? అవును మరి, రెక్కలు వచ్చాక కూడా తల్లిపై ఆధారపడుతుందా ఏంటి? ఎగురుకుంటూ వెళ్ళి దాని ఆహారం అదే సంపాదించుకుంటుంది. ఓహో అలాగా. మరి మనమైనా అంతే, బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటే మనకే రెక్కలు వచ్చినట్టే. ఒరే రవి, మరి పక్షులు ముసలివైపోతే చిన్న పక్షులు ఆహారం తెచ్చి పెడతాయా? ఓరోరోరో, భలే ప్రశ్న వేసావురా రాజుగా. మరేమోరా, నేను ఇంతవరకు చిన్న పెట్టలు పెద్ద పక్షులకు ఆహారం తెచ్చి పెట్టడమే చూడలేదురా బాబు. అయినా రాజుగా, నువ్వు ఉంటాక భూమికి జానడు లేవు కానీ నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందిరా? మరి మనం పెద్దవాళ్ళం అయ్యాక మన అమ్మ నాన్నలు జాగ్రత్తగా చూసుకుంటాం కదా, అందుకే అలా అడిగాను. ఏమోరా మరి, తల్లి పక్షి అయితే నాకు ఆహారం తెచ్చిపెట్టి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఏ వేటగాడి వల్ల చిక్కుకోకుండా మంచి ఆహారం సంపాదించుకుంటే చాలు అనుకుని ఎగరడంలో తనకున్న మెలకువలన్నీ నేర్పేస్తుందిరా ఆ పక్షికి. ఆ ఎగిరిపోయిన పక్షి మళ్ళీ గూటికి తిరిగి రాదు. ఇంకంతే, పక్షులు అయినా జంతువులైనా అన్నీ అంతే, పెద్ద అయ్యే వరకే అమ్మ నాన్న. అసలు అవి గుర్తుపట్టవేమోరా. మరి మనమైతే ఎప్పటికీ అలాగే కలిసి ఉంటాం కదా, మనకు రెక్కలు వచ్చాక పక్షుల్లా ఎగిరిపోకుండా అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఒరే చిన్నోడువైనా బాగా చెప్పావురా. మరి అదేగా మనుషులకి జంతువులకి ఉన్న తేడా. సరే కానీ అక్కడి నుంచి కిందకి దిగు, కాసేపు ఆడుకుందాం. రే రాజు, నువ్వు కాలువలో ఎప్పుడైనా ఈత కొట్టేవింట్రా? లేదురా. మేమైతే సెలవులు ఇచ్చిందే పాపం, పొలాలన్నీ తిరుగుతాం, కాలువల్లో ఈత కొడతాం, చెట్లు ఎక్కేస్తాం. మేమైతే పార్కుకి వెళ్ళి ఆడుకుంటాం అంతే. అందుకే మరి ప్రతి సెలవులకి ఇక్కడికి వచ్చేయి. అదిగో చూడు మా గ్యాంగ్ ఎలా వస్తున్నారు. రే రవి, ఎక్కడున్నావా? నీకోసం ఊరంతా తిరిగాంరా బాబు. రండి రండి ఆడుకుందాం. అమ్మో, కాలువలోంచి ఎలా దూకేశాడు. భయమే లేదా? మా పల్లెటూరులో ఉంటే ఇవన్నీ మాకు మామూలే, మాకే భయం ఉండదు, అన్నీ అలవాటైపోతాయి. నువ్వు కొన్ని రోజులు ఇక్కడ ఉండు. అవును, పల్లెటూరు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే సెలవులు ఇచ్చిన ప్రతిసారి మేము ఇక్కడికే వచ్చేస్తాం. రాజు, పట్టుకో పట్టుకో, బాల్ పట్టుకోవాలి. అదిగో రవి, చూడు కాకి ఎగరడం నేర్పుతుంది, చూస్తున్నావా? అవును, భలే భలే ఎగురుతుంది. ఆ చిన్ని కాకి చూసి చూసి రేపొద్దున అది ఎగరేస్తుంది. ఎంతో అద్భుతంగా నేర్పిస్తుంది కాకి ఎగరడం. అదిగో చూసావా, చిన్న పక్షి కూడా కిందకి దిగి ఎలా ఎగురుతుందో. ఆహా, ఎంతో అద్భుతంగా ఉంది. తల్లి ఎలా చెప్తే అలాగే నేర్చుకుంటుంది. మనం కూడా మన అమ్మ నాన్నలు చెప్పినట్టు వింటే అన్నీ అలాగే నేర్చేసుకోవచ్చు. ఈరోజు మనకి పక్షి నేర్పిన పాఠం ఏమిటి రాజు? మన అమ్మా నాన్నలు, గురువులు చెప్పినవి జాగ్రత్తగా నేర్చుకుంటే మనం కూడా అన్ని విషయాల్లో ప్రావీణ్యత పొందుతాము. మనకెవరైనా ఏదన్నా చెప్తే నాకన్నీ తెలుసులే అంటాం. కానీ ఆ చిన్న పక్షి చూడు ఎలా నేర్చుకుంటుందో. ఈ సన్నివేశం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. మనందరికీ గొప్ప పాఠం కూడాను. రాజు, నీ వల్లే మేము ఈరోజు ఈ పక్షులను చూస్తున్నాం. రోజు ఇవి మా ముందే ఎగురుతూ ఉంటాయి కానీ ఏ రోజు మేము ఇలా పట్టించుకోలేదు. మంచి సన్నివేశాన్ని చూపించావు రాజు. ఈరోజు నుంచి మనం కూడా మన పెద్దవాళ్ళ దగ్గర అన్ని విషయాలు నేర్చుకోవాలి. అమ్మా నాన్న ఎలా చెప్తే అలా వినాలి. అప్పుడే కదా అన్నీ వచ్చేవి.
ఈరోజు నుంచి రోజు ఆటలే కాకుండా 1 గంట సేపు మనం చదువుకుందాం. ఈ చిన్ని పక్షి ఎగరడం నేర్చుకోవడం చూస్తుంటే ఇక ఇక్కడి నుంచి రావాలనిపించడం లేదు. ఇక్కడే ఉండి అదే చూడాలనిపిస్తుంది. అవును, చాలా అద్భుతమైన సన్నివేశం ఇది. రెక్కలు చూడు, తల్లి ఎలా ఆడిస్తే అది అలాగే ఆడిస్తుంది. చిన్ని పక్షిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా. ఓ, తల్లితో సమానంగా ఎగరడం నేర్చేసుకుంది. మనం కూడా ఈ రోజు నుంచి అన్ని పనులు చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. మన అమ్మా నాన్నలే మనకు మార్గం చూపేది. ఓ, తల్లి కన్నా వేగంగా ఎగరడం నేర్చుకుంది. బాలలు చూశారు కదా, మరి చిన్ని పక్షి తన తల్లి పక్షి నుంచి ఎలా ఎగరడం నేర్చుకుందో. దీని నుంచి మనం ఏమి గ్రహించాలి? తల్లి తండ్రి నేర్పించే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలని మనం గ్రహించాలి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా చెప్తే నాకు అన్నీ తెలుసు అంటారు. ఆ విధంగా కాకుండా వాళ్ళు నేర్పించేది జాగ్రత్తగా నేర్చుకుందామా? ఈ చిన్ని పక్షి ఎప్పుడు ఎగురుతుందా అని వారం రోజుల నుంచి ఎదురు చూశాను. ఇది ఎగరడం ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు. నేను కాసేపు ఇక్కడే ఉండి వాటిని చూస్తాను. మీరు వెళ్ళండి. మేము కాసేపు ఇక్కడే ఉంటాం. రాజు, భోజనం వేళయింది, ఇంకా ఇంటికి రావా? వస్తున్నానమ్మా.